భాను వచ్చిన తర్వాత ఎలా ఉంది కొత్తగా మీకు? చూస్తున్నారు కదా ఇలా హార్ట్ ఉంది అంటే అదిరిపోతుంది అన్నట్టే. ఇద్దరికి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి వీ హావ్ డన్ వన్ షో ప్రీవియస్లీ. పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయిందంటేనే తెలుస్తుంది. బట్ సో మన మానస గారి దగ్గర నుంచి మీ కోఆపరేషన్ ఎలా ఉంది? నాకు మానస్ ముందే తెలుసు, మేము ఇద్దరం కలిసి షో చేసాము, ఈవెంట్స్ లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. సో తను చాలా మంచి డాన్సర్ అని తెలుసు. మీరు అమర్ది మంచి ఫ్రెండ్స్, బట్ ఇక్కడ చూస్తేనేమో ఖచ్చితంగా రైవల్స్ లాగా ఉండి తీరాలి కదా. సో ఎలా అనిపిస్తుంది? బోత్ ఆఫ్ us నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఇద్దరిది కూడా. హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ, దిస్ ఈస్ తారక్. స్టార్ మాలో వస్తున్న నీతోనే డ్యాన్స్ అనేది ఎంత ఫేమస్ అయిందో దానికి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఆ షోకి వన్ ఆఫ్ ద స్పెషల్ అట్రాక్షన్ ఉన్నారు మానస్ అండ్ భాను. వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో మానస్ గారు. హాయ్ తారక్ గారు. హలో భాను గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. అదే యాక్చువల్గా సర్ప్రైజ్ అవుతా ఉన్నాం అనమాట. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు యాక్చువల్లీ మీ పక్కన వేరే కంటెస్టెంట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు భాను వచ్చిన తర్వాత ఏంటంటే మీలో ఉన్న ఆమె ఎలా ఉంటుందంటే చుట్టూ పక్కన ఉన్న వాళ్ళు కూడా జోష్ని ఇంపేశారు అనమాట. మనం సైలెంట్గా ఉంటా ఉన్నా లేదంటే మనలో ఎనర్జీ లేకపోయినా ఆవిడకి నచ్చుతుంది అనమాట. సో అందుకని ఆవిడ తినకపోయినా కూడా ఎనర్జీతో ఇది చేస్తూ ఉంటారు. సో భాను వచ్చిన తర్వాత ఎలా ఉంది కొత్తగా మీకు? చూస్తున్నారు కదా ఇలా హార్ట్ ఉంది అంటే అదిరిపోతుంది అన్నట్టే. సో డెఫినెట్ గా ఇలాగ హార్ట్ పేపర్ అంటే షో ఫాలో అవుతున్న ఎవరైనా సరే వాళ్ళకి అందరికీ తెలుసు. సో ఇది వచ్చిందంటే పర్ఫార్మెన్స్ అద్దరిల్లిపోయింది అన్నట్టు. సో డెఫినెట్ గా భాను ఇస్ అంటే ఎప్పటి నుంచో మాకు పరిచయం ఇద్దరికి, బికాస్ ఇద్దరికి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి వీ హావ్ డన్ వన్ షో ప్రీవియస్లీ. సో అప్పుడే భాను అంటే ఏంటో నాకు తెలుసు. నాన్ స్టాప్ గా ఎలాగా ఎనర్జెటిక్ గా మూమెంట్స్ అన్ని గుర్తుపెట్టుకొని చేయాలి అంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. అండ్ కొన్ని కారణాల వల్ల అంటే ఇంజరీస్ వల్ల చాలా మంది కంటెస్టెంట్స్ నీతోనే డాన్స్ లో తప్పుకోవడం జరిగింది. బట్ యునో ఎక్కడ కూడా మనం వదలకూడదు అనుకున్నది ఒక టార్గెట్ తో వస్తాం కదా ఎప్పుడైనా సరే. ఇప్పుడు రియాలిటీ షో అయినా సరే ఏదైనా సరే వీ కమ్ ఇన్ టు ద షో విత్ అ టార్గెట్. ఇది ఫిక్స్డ్, ఇలా చెయ్యాలి, ఇది విన్ అవ్వాలి అని ఒక టార్గెట్ తో వస్తాం. సో దానికోసం నాకు హెల్ప్ చేసి అంటే మిడిల్లో అయినా కూడా స్టార్టింగ్ లోనే కంటెస్టెంట్ గా రావాల్సింది. అండ్ బికాస్ కరెక్ట్ పేర్ సెట్ అవ్వలేదు అనే ఒక కారణంతో షీ డిడ్ంట్ ఎంటర్ ద షో. బట్ నేను అడగంగానే వెంటనే వచ్చి సపోర్ట్ చేసి అండ్ క్విక్ టైంలో లెర్న్ చేసుకొని చేయడం అంటే నాట్ అ జోక్. అదే ఇంతకుముందు మనసు గారు చెప్పినట్టు అంటే ఫస్ట్ నుంచి ఉండటం అనేది అది వేరు. ఎందుకంటే మనకు ఒక వైబ్ వస్తుంది, తర్వాత దానికి ఆ స్టేజ్కి హ్యాబిచువేట్ అవుతుంది, ఇదంతా ఉంటుంది. బట్ ఈ క్రూషియల్ మూమెంట్ ఆఫ్ ద స్టేజ్లో వచ్చి ఇప్పుడు చేస్తున్నారు. పైగా ఏంటంటే సెమీఫైనల్ ఫినాలే వీక్స్ కదా. సో మరి ప్రెజర్ ఏమైనా అనిపిస్తుందా? లేదంటే మనసు గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోయిందంటేనే తెలుస్తుంది. బట్ సో మన మనసు గారి దగ్గర నుంచి మీ కోఆపరేషన్ ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది ఈ షో అనేది? నాకు మామూలుగా డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అందరికీ తెలుసు నేను బిగినింగ్ నా కెరీర్ స్టార్ట్ అయింది డాన్స్ వల్ల. అండ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం డాన్స్, చిన్నప్పటి నుంచి బేసిక్ ఇష్టం. అందుకే ఫీల్డ్కి రావడానికి ఫస్ట్ స్టెప్ డాన్స్, తర్వాత యాక్టింగ్. అది చాలా దాంట్లో చెప్పాను కూడా నేను. అండ్ నాకు మానస్ ముందే తెలుసు, మేము ఇద్దరం కలిసి షో చేసాము, అంటే షోస్లో ఈవెంట్స్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. సో తను చాలా మంచి డాన్సర్ అని తెలుసు. సో నాకు కూడా అడగంగానే అరే బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ 2 days ముందు జరిగింది ఇలాంటి సిచ్యువేషన్. సో ఓకే చేద్దాం, బాగుంటుంది, సపోర్టింగ్ ఉంటుంది అని. నాకు కూడా డాన్స్ చాలా ఇష్టం కదా అన్నట్టు నేను కొంచెం కష్టమైన సిచ్యువేషన్లోనే ఒప్పుకోవడం జరిగింది. బట్ ఐ లవ్ డాన్స్ కాబట్టి నేను ఇంకా ఒప్పేసుకున్నాను. అండ్ చాలా కంఫర్టబుల్ నా దోస్తు వాడు. ఇద్దరం కలిసి మంచిగా డాన్స్ రిహార్సల్స్కి వెళ్ళడం కానీ నాకు అంటే బేసిక్గా ఇప్పుడు కొత్తలతో ఏమైనా చేస్తే మనకు టైం పడుతుంది. కొత్తలతో ఏమైనా చేస్తే మనకు టైం పడుతుంది, వాళ్ళ వేవ్ లెంత్ మనకు సెట్ అవుతుందో లేదు తెలియదు. మా ఇద్దరికి ముందు నుంచే ఫ్రెండ్షిప్ ఉంది, షోలు చేస్తాం, ఈవెంట్స్ చేస్తాం, మాట్లాడతాం, ఎక్కడ అంటే అక్కడ ఈవెంట్స్లలో కలుస్తాం కాబట్టి మాకు అంత కొత్త అని అనిపించలేదు. సో కంఫర్టబుల్, నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మానస్ గారితో ఎవరికి కూడా ఆ డిస్ట్రాక్షన్ లేదా ఆ డిస్టెన్స్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఆయన అందరితోనే కలిసి యాక్చువల్లీ. అయితే మనసు గారు మీరు ఎక్కడున్నా ఇప్పుడు ఆవిడ ఎనర్జీ స్ప్రెడ్ చేసినట్టే మీరు ఎక్కడున్నా పాజిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అది మీ ఇద్దరులో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే పర్సనల్గా తెలుసు కాబట్టి. అయితే యాక్చువల్గా శ్రీముఖ్ మీరేమో ఇంట్రోవర్ట్, అక్కడున్న శ్రీముఖ్ ఏమో ఎక్స్ట్రోవర్ట్ కదా, అంతకు మించి కదా. సో మరి ఆవిడేమో మిమ్మల్ని ఆట పట్టిస్తూ ఉంటది, ఇలా చేస్తూ ఉంటది కదా. సో ఆవిడ ఎలా అనిపిస్తూ ఉంటది వైబ్ అనేది? కొంచెం అంటే శ్రీముఖితో స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది అని అనిపించేది. బట్ త్రూ అవుట్ అంటే స్టార్మాలో జరిగే షోస్ అన్ని కూడా ఆదివారం స్టార్మా పరివారం అని, విచ్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ షో.
సో దాంట్లో మీరు కానివ్వండి రెగ్యులర్ ఈవెంట్స్ లో కానివ్వండి అండ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 1-2 times అని కలుస్తూ ఉంటాం. సో స్టార్టింగ్ లో మేబీ నాకు కొంచెం అనిపించిందేమో కానీ మింగిల్ అవ్వడం, బట్ యాజ్ ఐ సెడ్ వన్స్ వీ గెట్ టు నో ఈచ్ అదర్ ఇట్ బికమ్స్ అంటే తన స్టైల్ అది. సో షీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇట్. సో అది నాకు ఏంటంటే పోను మనకి ఎలా అనిపించింది అంటే ఎస్ షీఈ్ అ వెరీ లైవ్ వైర్ క్యారెక్టర్ అని నేను యాక్సెప్ట్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టానో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ హర్ యాంకరింగ్ యాజ్ వెల్. సో అలాగా యాక్సెప్టెన్స్ అనమాట, యాక్సెప్టెన్స్ అనేది పెరిగింది. సో జనరలీ ఎస్ ఇంట్రోవర్ట్స్ ఎవరికైనా సరే ఒక సెటిల్డ్ గా ఇలా ఉండి చేయడం అనేది నచ్చుతుంది. బట్ నాకు అది కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ మాకు. బట్ హ్యాబిచ్యుయేట్ అయ్యారు, ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా. అయితే మీకు శ్రీముఖికి దగ్గర పోలికలు ఉన్నాయి యాక్చువల్గా, ఉంటారు కదా బాగా జెల్ అవుతారు. సో మరి మీ ఇద్దరికి ఎలా ఉంటది? ఒకళ్ళని డామినేట్ చేయాలని ఒకళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడుతుంటారు. బేసిక్ గా మేము ఇద్దరం ఎప్పుడు డామినేటింగ్ అలా ఏముండదు, డామినేట్ ఇన్ ద సెన్స్ అంటే వాయిస్ పరంగా సేమే. బేసిక్ గా తను కూడా ఫుల్ అల్లరి చేస్తుంటా, నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ అల్లరి చేస్తుంటా. చాలా క్లోజ్ నాకు శ్రీ, నేను మంచి దోస్తు, ఎప్పుడైనా చాలా క్లోజ్. ఇంకా ఈవెంట్ లో ఉంటే ఫుల్ మాట్లాడుకోవడం, అండ్ దెన్ మేము బయట కూడా కలవడం, ఇట్లా అన్ని చేస్తుంటాం. నాకు నిజంగానే అంటే క్వశ్చన్ మీరు అడగలేదు బట్ నేను చెప్తున్నా, జనరల్ గా యాంకర్స్ లో ఎవరి ఇష్టం అని అడుగుతుంటారు. నాకు సుమక్క తర్వాత అసలు మోస్ట్ బ్యూటిఫుల్ సోల్ అది, అండ్ ఫుల్ ఎనర్జీ. అది ఒక్క సింగిల్ హ్యాండ్ తో ఒక షోని నడిపించడం అంత ఈజీ ప్రాసెస్ కాదు. నేను కూడా చేశాను కాబట్టి నాకు తెలుసు. 1 hour షో, 3 hour షో కూడా చేస్తాను. సో అంత ఎనర్జిక్గా మళ్ళా అంటే ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ద ఎండ్ వరకు కంప్లీట్ గా హ్యాండిల్ చేయడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. బట్ అలాంటి ఎన్ని వేలు షో అంటే 100 ఈవెంట్లు చేసింది, షోలు చేసింది. సో నాకు చాలా ఇష్టం అనమాట ఆమె యాంకరింగ్ కానీ, ఆమె ఎనర్జీ. అది బేసిక్ గా చాలా మందికి అంత ఏమంటారు యాక్టివ్ ఉండరు, కొంచెం ఎనర్జీగా మాట్లాడడం కానీ డల్ అయిపోవడం అలాంటివి చేస్తారు. అసలు ఆ పిల్ల అట్లా ఉండదు. నేను కూడా అదే సోల్ కదా, మనం అసలు తినకపోయినా నెక్స్ట్ లెవెల్. అదే పొద్దున్న నుంచి తినకుండానే. వన్ మోర్ థింగ్ ఏంటంటే శ్రీముఖి ఫాస్టింగ్ చేస్తుంది ఎక్కువ. షో చేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఉంటది. సో షో ఎంతసేపు రన్ అవుతా అంతసేపు ఏం తినదు. అండ్ అవలీలగా లింక్స్ చెప్పేస్తా కష్టం కదా అంటే అంతసేపు తినకుండా కదా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ మచ్. అరే లైక్ ఎంతైతే ఫాస్టింగ్ చేస్తుందో అంత ఎనర్జెటిక్ గా ఉంటుంది అమ్మాయి. లైక్ ఐ చాలాసార్లు ఐ అడ్మైర్ చేయాలి అయితే ఒకసారి ఇలాంటివి, బికాజ్ షీ ఇస్ అ ఫుడీ. వన్ మోర్ పాయింట్ ఇస్ షీ ఇస్ అ ఫుడీ. బట్ ఫుడీ అయి ఉండి తినకుండా చేయడం అనేది అంత ఎనర్జీ తోటి. సో టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అండ్ టు లుక్ బెటర్ ఆన్ స్క్రీన్. సో అండ్ ఇట్స్ అ వెరీ హెల్దీ ప్రాసెస్ as well. సో అంటే లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కాదు, షీ ఇస్ హ్యావింగ్ ఫుడ్ బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, 16 hours 20 hours 21 hours అలా చేసి మిగతా టైంలో మాత్రం ఫుల్ గుమ్మేస్తుంది. ఒక పూట తింటది, ఫుల్ గుమ్మేస్తుంది యాక్చువల్గా. అయితే యాక్చువల్గా మీరు అమర్దీప్ మంచి ఫ్రెండ్స్, బట్ ఇక్కడ చూస్తేనేమో ఖచ్చితంగా రైవల్స్ లాగా ఉండి తీరాలి కదా. సో ఎలా అనిపిస్తుంది మరి అంటే తమ్ముడు అంటే రైవల్రీ అంటే కప్పు కొట్టాలని ఉంటది కదా తాపత్రయం అనేది. డెఫినెట్లీ see both of us never give up attitude ఇద్దరిది కూడా. సో డెఫినెట్ గా ఇద్దరికి ఉంటుంది, నేను లిఫ్ట్ చేయాలంటే నేను లిఫ్ట్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి అంటే దిస్ ఇస్ డాన్స్ అంటే ఇద్దరికి ఇష్టం కాబట్టి ఎవరు బాగా చేస్తారంటే యాక్సెప్టెన్సీ కూడా అలాగే ఉండాలి. ఆపోజిట్ పర్సన్ బాగా చేశారు అంటే డెఫినెట్లీ యూ హావ్ టు యాక్సెప్ట్. అంటే టాలెంట్ ని ఎవరు ఆపలేరు కదా. సో అది ఎవరైనా కానీ ఏ కంటెస్టెంట్ ఏదైనా సరే మనం చేయలేని ఒకటి చేశారు అంటే డెఫినెట్లీ యూ హావ్ టు యాక్సెప్ట్. నువ్వు యాక్సెప్ట్ చేసావంటే నువ్వు ఎదుగుతావు, అంటే యూ కెన్ లెర్న్ దట్ థింగ్. అదర్వైజ్ నేనే గొప్ప అనుకుంటే మాత్రం కష్టం. ఇంకా మనల్ని మించిన వాళ్ళు ఎవరో ఒకరు వస్తారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే యాక్చువల్గా మీకు డ్యాన్స్ అంటే ఇష్టం, మీరు ఎప్పటి నుంచో డాన్సర్ కింద ఎంటర్ అయ్యారు, డాన్స్ అంటే చేస్తున్నారు. బట్ అలాంటి మీకు ఒక పక్క తరుణ్ మాస్టర్ లెజెండ్ ఆఫ్ కొరియోగ్రాఫర్, ఒక పక్కన రాధా మ్యామ్ క్వీన్ ఆఫ్ డ్యాన్స్, ఒక పక్కన సదా గారు షీఈ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ డాన్సర్. సో ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి జడ్జిమెంట్ తీసుకుంటున్నప్పుడు మీకు కానీ ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ వైబ్ అనేది? అసలు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు మనం మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు నిజంగా చాలా జెన్యున్గా మంచిగా మనకి అంటే పొగుడుతూ ఉంటారు. అంత పెద్దవాళ్ళు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు. వాళ్ళు తరుణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ ఎప్పుడైతే అసలు నాకు తెలియని కూడా తెలియదు. అండ్ రాధా మేడం అంటే నేను ఒకప్పుడు పెద్ద ఫ్యాన్ ఆమె డాన్స్ కి, ఆమె చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ సదా మేడం ఆల్సో చాలా బ్యూటిఫుల్ సినిమాలు చేసి పెద్ద పెద్ద హీరోలతో చేసి. సో అంత పెద్ద వాళ్ళ ముందు పర్ఫామ్ చేయడం ఒక ఎత్తు అయితే, అండ్ వాళ్ళతో పాటు మనం
అప్రిషియేషన్స్ తీసుకుంటాం చూడు, Yes, yes. ఆ కిక్కే వేరు బేసిక్ గా Mm. నిజంగా చెప్పాలంటే. అండ్ దట్టు నాకు ఇష్టమైన డాన్స్ Yes. అండ్ మంచి లెజెండరీ ఏమంటారు జడ్జెస్, Judges. సో వాళ్ళతో పాటు కామెంట్స్ అనేది సూపర్ ఉంటుంది. యా, మరి అయితే రాధా గారు అయితే అసలు మిమ్మల్ని మామూలుగా కాదు కదా, ఒక రేంజ్లో చేస్తున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంటుంది అంటే అలా అలాంటి అంటే మనం ఒకప్పుడు వాళ్ళందరూ స్క్రీన్ మీద చూసాము, Yes, yes. అంటే రాధా గారని గొప్పగా చెప్పుకునేవాళ్ళు బేసికల్ నేను కదా. రాధాగారితో కూడా చెప్పాను, అంటే అమ్మ మమ్మీకి రాధాగారికి ఎక్కువ పోలికలు పోలికలు సిమిలర్ గా అవును, ఉంటారు. అవును, ఇద్దరు అవును. ఇద్దరు చాలా సిమిలర్ గా ఉంటారు. అవును, అవును. ఫేషియల్ ఫీచర్స్ కానివ్వండి, వాళ్ళ లైవ్లీనెస్ బబ్లీనెస్ కానీ ఇద్దరు సేమ్ సిమిలర్ పర్సనాలిటీస్ అనిపిస్తారు. Yes, yes. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే అమ్మ కూడా అంత ఈజీగా పొగడదు, రాధా మ్యామ్ కూడా అంత ఈజీగా పొగడదు. సో డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ వర్త్ అయ్యి అన్ని బాగుండి ఏ మిస్టేక్స్ లేకుండా ఉంటేనే ఆవిడ పొగిడేది. సో డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంటది. అండ్ ఇలాంటి ఒక స్టేజ్ లో బికాజ్ ఇన్ని సక్సెస్ఫుల్ డాన్స్ షోస్ మనం చూస్తూనే ఉన్నాం వేరియస్ ప్లాట్ఫామ్స్ మీద ఆల్ ఓవర్ ద వరల్డ్. అలాంటి టైంలో కూడా మనకి నీతోనే డాన్స్ అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వాచ్ చేయడం, ఇంత మంచి రేటింగ్ రావడం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ ఎవ్రీబడీస్ ఎఫర్ట్స్ అన్నమాట. అంటే జడ్జెస్ కానివ్వండి, కంటెస్టెంట్స్ కానివ్వండి, టీమ్ కానివ్వండి, అట్ ద సేమ్ టైమ్ ద వే పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, యునో వి ఫీల్ రియలీ హ్యాపీ వెన్ వి యునో కమెంట్స్ చదివినప్పుడు కానీ, ప్రైజెస్ చెప్పినప్పుడు కానీ, ఫోన్ చేసి చెప్పినప్పుడు కానీ వి ఫీల్ రియలీ హ్యాపీ. అంటే మీ ఎఫర్ట్స్ అనేవి కూడా అలా ఉన్నాయి కాబట్టి మీకు అప్రిసియేషన్స్ అనేది కూడా అలా వస్తున్నాయి. సో అంటే మీరు చెప్పండి, యాజ్ ఏ కంటెస్ట్ జడ్జెస్ ఎవరనేది చెప్పట్లేదు, మాకు అందరూ ఫేవరెట్ అని చెప్తున్నారు. మీ పరంగా చూసుకుంటే కనుక టైటిల్ విన్ అయ్యే రేస్లో ఎవరెవరు ఉండొచ్చు ఫినాలేలో ఎవరెవరు ఉండొచ్చు అంటే డెఫినెట్ గా నేనైతే అమరన్ తేజు ఉంటారు అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఉంటారు. ఫస్ట్ అది మేము ఉంటాం, మీరు ఉంటారు. ఫస్ట్ అది మేము ఉంటాము. తర్వాత మా తర్వాత అంటే ఇంకా అమర్ అండ్ తేజు అండ్ విశ్వ అండ్ నైని పావని, మేము 3 అయితే ఉంటాము టాప్ 5 లో అని బట్ ఇంక ఇద్దరు నమ్మకం ఏంటంటే ఉంది. ఇంకో ఇద్దరు అటు ఇటు ఆ ముగ్గురులో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, చెప్పలేము. సో మొత్తానికి అయితే ఫినాలేకి అంటే ఈ షోకి ఏంటంటే స్పెషల్గా ఇంత ముందు షోల్ని మించిన రేటింగ్ వస్తుంది. సో మీరు అన్నట్టే లేట్గా ఎంటర్ అయినా కూడా లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చారు, అదరగొడుతున్నారు. సో మానస్ గారు ఫస్ట్ నుంచి కూడా యాజ్ యూజువల్ ఆయన డాన్స్ అంటే ఇష్టం కాబట్టి అదరగొడుతున్నారు. సో మీరు అన్నట్టుగానే మీరు టైటిల్ ఫేవరెట్ అని చాలా మంది అంటున్నారు. మేము కూడా అలాగే మీరు టైటిల్ విన్ అవ్వాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ ఖచ్చితంగా అంటే ఇప్పటికీ మీరు చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి, మీ అచీవ్మెంట్స్ లో ఈ టైటిల్ కూడా ఉంటుందని చెప్పి యాడ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.